7th ఫిబ్రవరి 2020 థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో దాంట్లో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు సార్ అంటే రెండు కంటైనర్లలో వరుసగా 765 లీటర్లు మరియు 833 లీటర్ల ద్రవం ఉంటుంది. రెండు కంటైనర్ల ద్రవాన్ని కొలవగల కంటైనర్ యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, కానీ మనం ఏం చేస్తామంటే ఏదేదో చేసేస్తాం. ఓకేనా, ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే సింగిల్ కంటైనర్లు పోసేయడం అంటే మీరు అక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేస్తే సరిపోతూ ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏ విధంగా కడతాం సార్, మరి ఇక్కడ ఉండే పెద్ద నెంబర్లు కదా నాకు తెలియదు కదా సార్ అంటారు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎప్పుడైనా సరే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలా. అంటే మరి ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 833 నుంచి 765 తీసేస్తే ఏమొస్తుందమ్మంటే ఇక్కడ నీకు 68 అనేది రావడం జరిగింది. ఆ రెండింటి యొక్క భేదం ఎంత 68. మరి ఆప్షన్లో చూస్తే 68 ఎక్కడా లేదు. ఓకేనా, సో సార్ మరి మీరు చెప్పింది రాంగా అంటే కాదు. సో ఇక్కడ ఏంటంటమ్మా ఏదైతే మీకు డిఫరెన్స్ వచ్చిందో అది ఆన్సర్ ఉన్నా ఓకే, లేదనుకుంటే ఈ 68 యొక్క డివిజిబుల్ అంటే మల్టిప్లికేషన్ అక్కడ ఏదైనా ఉంటే అదే మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలా. అంటే ఇక్కడ చూడమ్మా 21 ఉంది, 21 అనేది 16తో అవుతుందా? నో. 15తో 68 కట్ అవుతుందా? నో. 19తో 68 కట్ అవుతుందా? నో. మరి 17 కట్ అవుతుంది కదా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 17 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. లేదు సార్ నేను హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తానంటే 17 టేబుల్ అండ్ 15 టేబుల్ అండ్ 3 టేబుల్స్తో నువ్వు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే రైలు గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 496 మీటర్ల పొడవైన రైలు 664 మీటర్ల పొడవైన సొరంగాన్ని దాటుతుందంట. అయితే అది ఎంత టైంలో దాటుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఒక ట్రైన్ ఉందాం, ఇక్కడ ఒక సొరంగం ఉంది. ఈ సొరంగంలోకి ట్రైన్ మూవ్ అవుతూ ఉందంటే దీని యొక్క డిస్టెన్స్ ఏమి ఇచ్చాడంటే 496 మీటర్లు. మరి దీని డిస్టెన్స్ ఎంత ఉందంటే 664 మీటర్లు. అయితే క్రాస్ అవ్వాలి అంటే ఈ యొక్క ఇంజిన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా నువ్వు మొత్తం క్రాస్ అయితేనే ఆ ట్రైన్ మొత్తం మూవ్ అయ్యిందని అర్థం. సో అంటే దీని మొత్తంతో పాటు ఈ ట్రైన్ అనేది మొత్తం క్రాస్ అవ్వాలి. అంటే ఈ 496 మీటర్లు కూడా క్రాస్ అయిన తర్వాతనే ఆ ట్రైన్ అనేది ఆ సొరంగాన్ని క్రాస్ అయిందని చెప్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ అయినప్పుడు దాని యొక్క టైం ఎంత ఇచ్చడం అంటే స్పీడు 18 కిలోమీటర్లు. అయితే ఇది దాటడానికి పట్టే టైం ఎంత అని అడుగుతా ఉన్నాడు నీకు. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే మరి ఇక్కడ డిస్టెన్స్ ఏమి ఇచ్చాడమ్మంటే ఇక్కడ 496 664 యాడ్ చేసుకుంటే ఎంతమ్మంటే 1160 మీటర్లు రావడం జరిగింది. ఇప్పుడు మరి నీకు దీని యొక్క స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి నాకు కావాల్సిన టైం కాబట్టి ఏమొచ్చిందమ్మంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనేది మన యొక్క ఫార్ములా. మరి డిస్టెన్స్ ఎంత ఉందమ్మా అంటే ఇక్కడ 1160 ఉంది. మరి స్పీడ్ ఎంత ఉందంటే 18 కిలోమీటర్లు. ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది. సో మనం ఏం చేయాలి, దీన్ని మీటర్ ఫర్ అవర్ కన్వర్ట్ చేయాలి, మీటర్ ఫర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో 18కి 18 క్యాన్సిల్ అయిపోతే 5 టేబుల్లో 5 2s 10, 5 3s 15, 5 2s 10 అంటే 232 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైనా సరే అడిగేటప్పుడు ఏమి అడుగుతున్నాడు అక్కడనే మీరు నీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ పోతేనే మన యొక్క ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ చూడగానే చాలామంది ఏం చేస్తారంటే స్కిప్ కొట్టేస్తారు.
సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చాడు అంటే చాలా అక్కడ ఈజీ ఆన్సర్ వస్తుందని అర్థం. సో ఒకసారి ఏమన్నాడు క్వశ్చన్ చదువుదాం. ఏ పనిని పూర్తి చేయవలసిన రోజుల సంఖ్య బి పని పూర్తి చేయాల్సిన రోజుల సంఖ్యకు రెట్టింపు అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సి చేసే పని పూర్తి చేయాల్సిన రోజుల సంఖ్య బి పని చేయాల్సిన రోజుల సంఖ్యకు సగం అంట. అయితే ఏ పని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. బి 1వ రోజు స్టార్ట్ చేశాడు, ఏ 2వ రోజు, సి 3వ రోజు. ఏ అనేది 12 రోజులు ఇచ్చాడు నీకు ఇక్కడ. సో ఫస్ట్ ఏమన్నాడంటే ఏ చేసే పని పూర్తి చేయాల్సిన రోజుల సంఖ్య బి పని పూర్తి చేయాల్సిన రోజుల సంఖ్యకు రెట్టింపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2 అనుకుందాం. 2 అనుకుంటే ఇది ఏమవుతుందమ్మా 4. నెక్స్ట్ ఏమన్నాడు సి పని పూర్తి చేయాల్సిన రోజుల సంఖ్య బి పని పూర్తి చేయాల్సిన రోజుల సంఖ్యలో సగం. అంటే సి అనేవాడు బి కంటే సగం అంట. ఇక్కడ నేను 2 అని డైరెక్ట్గా ఎందుకు తీసుకున్నానంటే డబుల్ని చేయడం ఈజీగా ఉంటుంది, అదేవిధంగా సగాన్ని కూడా ఈజీగా ఉంటుంది. లేదనుకుంటే 4, 8, 10 నీ ఇష్టం, ఏవైనా సరే ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు ఇవి డేస్. మరి ఎఫిషియన్సీ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఈటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 4. మరి దీనికి ఏమొస్తుందంటే 1 పార్ట్ అవుతుంది. ఇదేమవుతుందంటే 2 పార్ట్స్ అవుతుంది. ఇదేంతమంటే 4 పార్ట్స్ అవుతుంది ఎల్సిఎం. సో ఎఫిషియన్సీ 1:2:4 అయింది. మరి ఇప్పుడు ఏమన్నాడంటే ఏ అనే వ్యక్తి ఒక పార్ట్ మాత్రమే కంప్లీట్ చేయడానికి వాడికి 12 రోజులు పట్టింది. అయితే అక్కడ ఉండే మొత్తం యూనిట్లు కూడా ఎన్ని అవుతాయేమో డైరెక్ట్గా 12 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఎందుకంటే వీడు ఆ పని మొత్తం పని చేయడానికి ఒక పార్ట్ మాని 12 రోజులు మాత్రమే చేసాడు వాడు. వీడు 6 రోజుల్లో చేయగలడు. మరి వీడు ఎన్ని రోజులు చేస్తాడంటే 3 రోజులు చేయగలడు. మరి వాడు అడిగింది ఏంటంటే ముగ్గురు కలిసి కూడా ఎన్ని రోజులు చేయగలరు అని అడుగుతూ ఉన్నాడు. కానీ ముగ్గురు కలిసి వెళ్ళారంటే అలా ఫస్ట్ రోజు నువ్వు వెళ్ళు, సెకండ్ రోజు నేను వెళ్తాను, థర్డ్ రోజు ఇంకొకటి వెళ్తాడని అడుగుతూ ఉన్నాడు. సో మరి ఇక్కడ నువ్వు చూస్తే మొత్తం యూనిట్స్ ఎన్నమ్మా అంటే 12 అని ఎలా రాస్తాం డైరెక్ట్గా ఒక పార్ట్ అనేది డైరెక్ట్గా వాడి ఇచ్చేసాడు 12 అని. సో ఫస్ట్ డే ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ బి స్టార్ట్ చేశాడు 1వ రోజు. వాడి యొక్క యూనిట్స్ ఎన్నమ్మా అంటే 2 యూనిట్లు. సెకండ్ డే ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఏ స్టార్ట్ చేశారు. మరి వాడి యొక్క యూనిట్స్ ఏంటంటే 1. థర్డ్ డే ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే సి. మరి వాడి యూనిట్లు ఏంటంటే 4. అంటే మొత్తంగా 3 రోజులకి వాళ్ళకి ఎన్ని యూనిట్లు కంప్లీట్ అయ్యాయి అంటే 7 యూనిట్లు అనేవి కంప్లీట్ అయ్యాయి. మరి మొత్తం యూనిట్లు ఎన్ని 12. మరి ఇంకా తర్వాత ఎవరు వెళ్తారమ్మా అంటే మళ్ళీ ఏ స్టార్ట్ అవుతాడు. అంటే 4వ రోజు ఆల్రెడీ 7 యూనిట్లకు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎవరు వెళ్ళారు మళ్ళీ బి. అంటే 2 యూనిట్లు అవుతుంది మళ్ళీ. అంటే ఫస్ట్ 7 + 2 అంటే 9 యూనిట్లు కంప్లీట్ అయ్యింది. 5వ రోజు మళ్ళీ ఎవరు వెళ్తారు ఏ అనే పర్సన్ వెళ్తారు. అంటే 9 యూనిట్లు ఆడొక యూనిట్ చేస్తే 10 యూనిట్లు కంప్లీట్ అవుతుంది. మరి 6వ రోజు ఎవరు వెళ్తారంటే సి వెళ్ళాలి. సి వెళ్దామంటే యూనిట్స్ ఎన్నమ్మా 4. మరి అక్కడ ఉండేవి ఇంకా మొత్తం 10 యూనిట్లు అయితే ఆల్రెడీ 10 యూనిట్లు కంప్లీట్ అయిపోయాయి. మరి వాడి దగ్గర ఇంకెన్ని యూనిట్లు ఉన్నాయి 2 యూనిట్లు మాత్రమే ఉన్నాడు. అంటే ఆ రోజంతా వర్క్ చేయాలా అవసరమే లేదు. అంటే వాడి దగ్గర సి మొత్తం 4 యూనిట్లు ఉన్నాయి కానీ చేయాల్సినవి ఎన్నమ్మా 2. అంటే ఎంత కంప్లీట్ పడుతుంది వాడికి హాఫ్. అంటే 5 రోజుల్లో కంప్లీట్ అయింది పని. ఇంకా నెక్స్ట్ డే ఒక హాఫ్ డే. అంటే మొత్తం ఎంత అవుతుంది 5.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటా వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం లెందీ క్వశ్చన్ ఉంది, సొల్యూషన్ కూడా కొంచెం లెందీ అనిపించింది మీకు. ఓకేనా. సో ఇలా లెందీ అనిపించినప్పుడు ఏంటంటే ఒక 10 సెకండ్స్ అనేది ఎక్కువ తీసుకొని ఎక్కడైతే మనకు తక్కువ టైం అవుతుందో ఆ టైం తీసుకొచ్చి ఇలాంటి సమ్స్ దగ్గర మీరు ఆ టైం అనేది పెట్టేసుకోవాలి. సో దీంట్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే కేతన్కు మహేష్ మరియు డేవిడ్ అనే 2 మనవళ్ళు ఉన్నారు. వాళ్ళు 15 ఏళ్ళు మహేష్ కేతన్ సంపాదన నుండి కొంత డబ్బును పొందుతాడు మరియు మిగిలిన డబ్బును 16 ఏళ్ళు డేవిడ్ పొందుతాడు. కానీ మహేష్ మరియు డేవిడ్లకు 22 ఏళ్ళు వయసును వచ్చినప్పుడు మాత్రమే ఆ బ్యాంకు నుంచి డబ్బులు
10% వడ్డీతో కలిపి ఇస్తుంది. ఇద్దరికి 22 ఏళ్ళు వచ్చినప్పుడు ఒకే మొత్తం లభిస్తుంది. అయితే కేతన్ దగ్గర 25,200 రూపాయలు అనేవి ఉన్నాయి. అయితే డేవిడ్కు మొత్తం ఎంత వచ్చిందని అడుగుతా ఉన్నాడు. అయితే ఇప్పుడు 10% అన్నాడు కాబట్టి సో 10/100 అంటే 1/10 అనేది రావడం జరిగింది. అంటే నువ్వు 10 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నీకు ₹1 అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే 11 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇది ఎవరిదామంటే డేవిడ్, ఇది ఎవరిదామంటే కేతన్, మహేష్. సో అంటే ఇక్కడ ఎవరైతే తక్కువ వేళ్ళు పెట్టారో వాళ్ళది తక్కువ వాల్యూ, ఎవరైతే ఎక్కువ వేళ్ళు పెట్టారో వాడిది ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడంటే వాడు మొత్తం పార్ట్స్ అనేది 21 పార్ట్లు ఎంత ఇచ్చాడమంటే 25,200 రూపాయలు. మరి నాకు కావాల్సింది డేవిడ్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో మరి ఇక్కడ 11/21 ఇంటూ 25200. సో 3 7s నెక్స్ట్ 7 టేబుల్లో 1200. సో 1 into 2 అంటే ఏంటమ్మా 2 అనేది, అంటే 2 zeros తర్వాత 2 అనేది ఉండాలి. 2 zeros తర్వాత ఇక్కడ 0 ఉంది, కాదు. 2 zeros కాదు, 2 zeros కాదు. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. మరి ఇలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అంటే ఒకసారి ఆప్షన్ త్రూ ఎలిమినేషన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ సొల్యూషన్ అనేది నువ్వు చేసావు. సో మనం ఏం చేయాలంటే 11కి అడిగాడు కాబట్టి 11 టేబుల్ అనేది నీకు ఉండాలి ఆప్షన్లో. ఓకేనా? మరి 11 టేబుల్ ఏంటమ్మంటే ఆల్టర్నేటివ్ ప్లేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎడిషన్ చేసి ఇవి కూడా ఎడిషన్ చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 11 టేబుల్ అవుతుంది. సో మరి ఇక్కడ చూస్తే 1 + 0 0 అంటే 2 - 1 ఎంత అంటే 1 వచ్చింది, అంటే కాదు. 1 + 5 ఎంత 6, 6 + 0 6. సో 3 + 5 ఎంతమ్మా 8, అంటే 2 అనేది రావడం జరిగింది, అంటే ఆప్షన్ 2 కూడా కాదు. 1 + 7 ఎంత 8, 8 + 0 8. సో 5 + 1 ఎంతమ్మా 6, అంటే డిఫరెన్స్ ఎంత 2, అంటే ఆప్షన్ 3 కూడా కాదు. 1 + 2 is 3, 3 + 0 is 3, 3 + 0 0 3. సో 0 వచ్చింది ఇక్కడ, అంటే ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 11 యొక్క ఆల్టర్నేటివ్ ప్లేస్లో డిఫరెన్స్ అనేది 0 వచ్చినా లేదా ఆ ప్లేస్ అనేవి 11 యొక్క మల్టిపుల్ అయినా సరే అదే మన ఆన్సర్గా అవుతుంది. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జీడీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే ఎస్ఎస్సి జీడీలో మీకు 20/20 అనేది కంపల్సరీగా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ వీడియోస్ అనేవి మీరు ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటే ఎలాంటి సమ్స్ ఏ విధంగా చేయాలి, ఏ టైప్లో చేయాలని మీకు ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. సో దానికోసం పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే మేము పెట్టిన ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తూ ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ వన్ ఏమిచ్చాడంటే ద ఎల్సిఎం ఆఫ్ 36, 63, 372 and 126 ఇచ్చాడు. అయితే ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? సో చాలామంది 36, 63, 372 and 126 ఇలా ఇచ్చేస్తే ఇలా చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇలా చేసుకొని వెళ్తే ఎంత టైం అవుతుందో నీకు కూడా తెలుసు. సో ఇక్కడ నువ్వు నెంబర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే 36 ఉంది. ఇక్కడ 36 అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందామంటే 9 యొక్క మల్టిపుల్. సో 9 యొక్క మల్టిపుల్ అంటే ఏంటి అర్థం? 9 యొక్క డివిజిబుల్ నీకు తెలియాలి. ఇప్పుడు ఎల్సిఎం ఎప్పుడైనా సరే 9 యొక్క డివిజిబుల్ అంటే ఎల్సిఎం అనేది ఎప్పుడూ కూడా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దాని యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది నీకు తెలిస్తే ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతుంది. సో 9తో అవ్వాలంటే అక్కడ ఉండే నెంబర్స్ సమ్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. సో మరి ఇక్కడ చూస్తే 8 + 1 9 క్యాన్సల్, 7 + 3 10 వచ్చింది, అంటే 9 రాలేదు, కాదు. సో అగైన్ 7 + 15, 15 + 6 is 21. సో ఇది కూడా కాదు. 9 క్యాన్సిల్, 15 + 7 ఎంతమంటే 22, అంటే ఇది కూడా కాదు.
మరి 81 క్యాన్సిల్, 72 క్యాన్సిల్, అంటే మొత్తం అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి, కానీ ఇదే మొత్తం వేసుకొని కూర్చుంటే నీకు టైం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూస్తే సింప్లిఫికేషన్ ఇచ్చాడమ్మ. ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయ ఒకసారి. ఫస్ట్ -9 మైనస్, ఇక్కడ డివిజిబుల్ ఉంది కాబట్టి 15 4s, ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుంది 4. నెక్స్ట్ ప్లస్ 6 2 ఎంత అంటే -12. సో -9 -4 -12, -12 ప్లస్ -4 ఎంత అంటే -16 -25 అనేది ఆన్సర్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక వస్తువును 20,240 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక దుకాణదారుడు 8% నష్టపోతాడు. 12% లాభం పొందడానికి దానికి ఎంతకు అమ్మాలని అంటున్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ 100 ఉన్నది 8% లాస్ అయ్యాడంటే 92% సేల్ చేసాడు వాడు. ఓకేనా? సో ఎంతకు ఇచ్చాడు ఇప్పుడు? 20,240 రూపాయలు. అయితే ఇంకా 12% లాభం రావాలంట, అంటే 12% ప్రాఫిట్ రావాలంటే 112 రూపాయలు. అయితే ఎంత? ఓకేనా? సో 112/92 ఇంటూ 20240. ఓకేనా? రైట్. ఇప్పుడు నీకు ఇక్కడ 4 2s 8, 4 3s, 4 5s 20, 0. రైట్. ఇప్పుడు ఇక్కడ మరి ఇలా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఏ టేబుల్తో కట్ అవుతుందో మనకు తెలియట్లేదు ఇక్కడ. ఓకేనా? నువ్వు ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే మనకి ఇక్కడ లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ 0. ఓకేనా? అంటే లాస్ట్ డిజిట్లో 0 ఉండాలి, అంటే ఇది కాదు. మరి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 11 టేబుల్ అనేది నీకు డివిజిబుల్ అవుతుంది, అంతేనా? 5 + 6 ఎంతమ్మా? 11. 11 - 0 11. అంటే ఇక్కడ చూస్తే నువ్వు 2 + 4 ఎంత? 6. 6 + 0 6. సో 6 + 4 is 10. డిఫరెన్స్ is 4. అంటే ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 చెక్ చేస్తే 2 + 4 is 6. 6 + 4 is 0. సారీ 6. సో 6 + 4 10. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 4. ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 is ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. ఎందుకంటే ఒకసారి చూడు, 2 + 6 is 8, 4 + 4 is 8. సో 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా. సో దీంట్లో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 7 సెంటీమీటర్ల వ్యాసం మరియు 9.5 సెంటీమీటర్ల వ్యాసం ఎత్తు కలిగిన సిలిండర్ యొక్క వక్రతల వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. పై వాల్యూ ఇచ్చేసాడు, ఎంతని? 22/7 అంట. సో సిలిండర్ యొక్క ఫార్ములా నీకు తెలియాలి. అంటే చూడమ్మ, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నీకు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 9.5 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యం కనుగొనండి అన్నాడు. అంటే పై వాల్యూ ఇచ్చేసాడు, ఎంత? 22/7. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ 11 టేబుల్ కనిపిస్తుందంటే నీకు ఆప్షన్లో కూడా 11 టేబుల్ అనేది ఉండాలి. సో మరి ఇక్కడ చూస్తే 4 + 0 is 4 - 2, అంటే ఆప్షన్ 1 కాదు. సెకండ్ ఆప్షన్ 4 + 0 4 - 3 1 వచ్చింది, అంటే ఆప్షన్ 2 కూడా కాదు. 4 + 8 is 12 - 2 = 10 వచ్చింది, అంటే ఇది కూడా కాదు. మరి ఇక్కడ చూస్తే 12 - 1 = 11, అంటే 11 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 is ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అదే మరి ఇలా కాకుండా షార్ట్ కట్ కాకుండా మరి ఫార్ములా ఎలా సార్ అంటే 2πRH, ఇది నీ ఫార్ములా. మరి 2 × π ఎంత అంటే 22/7, R ఎంత అంటే 7 × H వాల్యూ ఎంత అంటే 9.5. మరి 7కి 7కి క్యాన్సిల్. ఇక్కడ ఏముందంటే 10 అనుకుందాం, అంటే 2 1s 2 5s, 5 1s 5 19s. సో 19 2s ఎంత అంటే 38, అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలా? 8 ఉండాలి. సో 8 ఉందంటే చూడు ఇక్కడ ఇదే కదా నీ ఆన్సర్. సో ఆప్షన్ 4 is ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వన్ చూసుకుంటామా, ఒక భిన్నం యొక్క లవం 10% పెరిగింది, దాని హారం 10% తగ్గిస్తే ఆ భిన్నం 11/45 అవుతుంది. అసలు భిన్నం ఎంత అన్నాడు. మరి ఒక ఫ్రాక్షన్ x/y అంట, మనకు తెలియదు కాబట్టి. సో దీంట్లో ఒక 10% ఇంక్రీజ్ అయింది, దీంట్లో 10% డిక్రీజ్ అయింది.
ఫైనల్గా దాని యొక్క ఫ్రాక్షన్ ఎలాగ ఇచ్చాడంటే 11/45 అంట. మరి 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది, 0 0 క్యాన్సిల్. అంటే ఇక్కడ x ఇంటూ 11/y ఇంటూ 9 ఈక్వల్స్ టు 11/45. మరి 11కి 11 క్యాన్సిల్, 9 1 9 5 దట్ ఈక్వల్స్ టు x/y ఈక్వల్స్ టు 1/5. అంటే మన ఆన్సర్ ఏమొస్తుందమ్మంటే 1/5 అనేది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఏవైనా సరే మీకు మా యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో పిఆర్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే మా యొక్క అప్డేట్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటాయి. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అసలు మొత్తంపై సాధారణ వడ్డీ 4 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 2% చొప్పున 360 రూపాయలు వచ్చింది. అయితే అసలు ఎంత అని అడుగుతూ ఉన్నాడు వాడు. సో PTR/100 అనే ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటారు, ఐ ఈక్వల్స్ టు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఐ ఎంత ఇచ్చేసాడమ్మా 360 రూపాయలు ఈక్వల్స్ టు పి తెలీదు, మరి టీ ఎంత ఇచ్చాడంటే 4, ఆర్ ఎంత ఇచ్చాడంటే 2/100. ఓకేనా, మరి ఇక్కడ 4 ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్. 2 ఎన్నిసార్లు పోతుంది, 45 టైమ్స్. దెన్ పి ఈక్వల్స్ టు 4,500 రూపాయలు. ఆన్సర్ ఎంత, 4,500 రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి ఈ విధంగా ఫార్ములాతో చేయాలంటే అవసరం లేదమ్మా. మరి ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 2 దట్ ఈక్వల్స్ టు 8. సో 8% అనేది 360 అంట. అయితే 100% ఎంత అవుతుంది, సో 100/8 ఇంటూ 360. 4 2s are 490s, 2 1s are 245s, దట్ ఈక్వల్స్ టు 4500 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీడీకి సంబంధించినటువంటి ప్రతి ప్రీవియస్ క్వశ్చన్లు కూడా మన యాప్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది పిఆర్ అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉంది. ఓకేనా, సో ఆ పిఆర్ అకాడమీ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ మీకు అందిస్తూ ఉన్నారు. దీంట్లో కేవలం 750 రూపాయలకు మాత్రమే 6 నెలల వ్యాలిడిటీతో మీకు అందిస్తూ ఉన్నారు. సో ఈ ఆఫర్ని మీరు వినియోగించుకుంటే మీకు జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్ మీరు అందిస్తున్నారు. సో దీన్ని కేవలం 750 రూపాయలకి ఈ ఫుల్ కంప్లీట్ కోర్స్తో పాటు ఒక 1 lakhs ప్రీవియస్ బిట్లు కూడా మీకు దాంట్లోనే ఇంక్లూడెడ్గా అందిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఫుల్గా కంప్లీట్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్, ఈ 3 కూడా మీకు కేవలం 750 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నారు 6 నెలల వ్యాలిడిటీతో. సో ఇలాంటి ఆఫర్లు అన్నీ కూడా కేవలం పిఆర్ అకాడమీలోనే మీకు అందిస్తూ ఉంటారు. ప్రతి పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది తెలియజేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.